హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే రెండు టీమ్స్లో కెప్టెన్ చేంజ్ అయ్యాడు అండ్ హార్దిక్ పాండ్యా అయితే తీవ్రమైన ప్రెషర్లో ఉన్నాడు. అతడు ఏం చేసినా కూడా నెగిటివ్గా తీసుకుంటున్నారు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. అండ్ ఆబ్వియస్గా రోహిత్ శర్మని ఫీల్డింగ్ సెట్ చేయడం ఇదంతా కూడా ఆ టీంలో చాలా గందరగోళం అయితే ప్రజెంట్గా నెలకొంది. సో యూనిటీ అయితే కనిపించట్లేదు. దీనికోసమే వాళ్ళు టీం మీటింగ్ పెట్టి హార్దిక్ పాండ్యా అండ్ రోహిత్ శర్మ టీం మీటింగ్ పెట్టి వీళ్ళ మధ్య ఒక అండర్స్టాండ్మెంట్కి వచ్చినట్టయితే తెలుస్తుంది. మనకు నిన్న వచ్చినటువంటి న్యూస్ ప్రకారం మొదటి వచ్చిన షెడ్యూల్ కొన్ని మ్యాచెస్ కాగానే నెక్స్ట్ షెడ్యూల్ మ్యాచెస్లో రోహిత్ శర్మ కెప్టెన్గా కూడా వస్తాడని ఒక న్యూస్ అయితే వస్తుంది. సో మొత్తానికి ఇద్దరి మధ్యన ఈ విధమైన వాతావరణం లేకుండా చేయడానికి మేనేజ్మెంట్ అయితే ట్రై చేశారు. ఎందుకంటే దాని మీద వాళ్ళ విన్నింగ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ మీరు చూసుకున్నట్లయితే ఇదే కన్ఫ్యూజన్లో కాస్త అడ్వాంటేజ్ అయితే ఉండేది. అండ్ వాళ్ళు చూడాలి ఇద్దరు ఎలా కలిసి ఆడతారో, హార్దిక్ పాండ్యా అండ్ రోహిత్ శర్మ. అండ్ అదేవిధంగా సన్ రైజ్ హైదరాబాద్లో కూడా ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. అండ్ మొదటి మ్యాచ్ హెన్రిచ్ క్లాసెన్ వలన కొద్ది తేడా వరకు వచ్చింది, లేకపోతే భారీ తేడాతో ఓడిపోయేవారు. అండ్ ఇవాళ మనకు హైదరాబాద్ పిచ్ మీద చాలా ఎక్కువగా రన్స్ వస్తాయి. సో ఇవాళ మ్యాచ్ కోసం చూసేవారైతే వెంటనే ఒక లైక్ చేయండి. ఆ లైక్ చూసిన అర్థం కావాలి ఇవాళ ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారనేది. అండ్ ఇవాళ ఎవరిని చేంజ్ చేయాలి ఎస్ఆర్హెచ్ టీంలో అనేది కామెంట్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి, మీకు తెలుసు. అండ్ మీరు చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ టీం ఎక్కువగా ముంబై ఇండియన్స్ టీంలో సూర్యకుమార్ యాదవ్ ఇంజురీతో ఆడట్లేదు. ఇది బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళ టీంలో ఇప్పటికీ బిగ్ హిట్టర్స్ ఉన్నారు చాలామంది, రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ. సో మొదటి ముగ్గురు కూడా చాలా విధ్వంసకర ఆటగాళ్ళు. అండ్ ఒక ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాషింగ్టన్ సుందర్ని తీసుకోవడం లేదు. అంటే అతని ఫామ్ గురించి ఎస్ఆర్హెచ్ కూడా అర్థమైంది. కాకపోతే 8 కోట్లు పెట్టి అలా బెంచ్ మీద కూర్చోపెట్టడం చాలా విచిత్రం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ డివాల్డ్ బ్రేవిస్ అండ్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ లాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో బౌలింగ్లో ఏమాత్రం తేడా వచ్చినా వీళ్ళు చితకబాదుతారు మన టీంని. ఆ విధంగా అయితే బ్యాటింగ్ లైనప్ మీకు కనిపిస్తుంది. టిమ్ డేవిడ్ ముఖ్యంగా ఒక ఫినిషర్, మీకు తెలుసు. షమ్స్ ములానీ అండ్ పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయిట్జర్, జస్ప్రీత్ బుమ్రా, లూక్ వుడ్. వీళ్ళ టీంలో ఒక 2 చేంజెస్ జరగవచ్చు. సో లూక్ వుడ్ ప్లేస్లో మహమ్మద్ నబీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. స్పిన్ ఆప్షన్, ఎందుకంటే ఉప్పల్ పిచ్ మనకు స్పిన్కు కాస్త అనుకూలిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ బ్యాటింగ్ ఫేవర్ పిచ్. సో బ్యాటింగ్ దీని మీద చాలా మంచి బ్యాటింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఈ బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే మాత్రం చాలా ఫినిషర్స్, బిగ్ హిట్టర్స్, మ్యాచ్ విన్నర్స్ అయితే కనిపిస్తున్నారు. సో వీళ్ళని ఎదుర్కోవాలంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్. సో అందుకే ప్యాట్ కమిన్స్ మనకు భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడాడు. ఏంటంటే అతన్ని ఓవర్ స్టార్టింగ్లో కంప్లీట్ చేయొచ్చు, ఎండింగ్లో కూడా బాగానే వేస్తాడు. సో ఎక్కడైనా వేయించవచ్చు భువనేశ్వర్ కుమార్తో అని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే చివరిలో ధారాళంగా రన్స్ అయితే ఇస్తున్నారు ఎస్ఆర్హెచ్. సో మొదట్లో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు, చివరిలో రన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. అండ్ స్పిన్లో కూడా మయాంక్ మార్కండే అనుకున్నంతలా రాణించలేదు. మయాంక్ మార్కండే ఒక విధంగా చెప్పాలంటే అంత మిస్టరీ స్పిన్ బాల్స్ అయితే వేయలేదు. సో వనిందు అవసరంగా వస్తే వెంటనే అతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అతను ఇంకొక మ్యాచ్కి రాడు, చాలామంది అడుగుతున్నారు. మొదటి 3 మ్యాచ్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇవాళ మీరు చూసుకున్నట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ టీం ఒక డిసిషన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటంటే అది మొన్న మనకు మార్కో యాన్సన్ అండ్ అబ్దుల్ సమద్ ఈ ఇద్దరు ప్లేయర్ని చూడగానే ఆశ్చర్యపోయా అని చెప్పాను నేను. సో ఈసారి మాత్రం టీమును పదే పదే మార్చడం కాకుండా వీళ్ళని కంటిన్యూ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేకపోతే ఒక మార్కో యాన్సన్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 4D ప్లేయర్ అంటారు ఇతన్ని. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్, వికెట్ కీపింగ్ ఏదైనా చేయగలడు. మనకు ముంబై ఇండియన్స్ టీంలో ఇద్దరు మంచి లెఫ్ట్ హ్యాండ్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో అలాంటి టైంలో మాత్రం గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే ఆఫ్ స్పిన్ వేస్తున్నాడు. ఈ మధ్య రీసెంట్గా ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ తరపున ఇతను బౌలింగ్ వేస్తూనే ఉన్నాడు. చాలా బాగుంటుంది నాకు తెలిసి గ్లెన్ ఫిలిప్ బ్యాటింగ్ కూడా. సో ఒక విధ్వంసకర ఆటగాడు, చాలా బాగా ఆడతాడు. ఆల్మోస్ట్ హెన్రిచ్ క్లాసెన్కి ఈక్వల్గా ఆడేటువంటి ప్లేయర్ ఇతను. సో ఇతన్ని తీసుకుంటే చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. కానీ చూడాలి, ఎందుకంటే మనకు ఫాస్ట్ బౌలింగ్ పిచ్ కూడా కాదు ఉప్పల్. కాబట్టి మార్కో యాన్సన్ని ఆడించి వృధాని అనిపిస్తుంది ఇవాళైతే నాకు. సో ఇతని ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ లేకపోతే ట్రావిస్ హెడ్ ఎవరినో ఒకరిని తీసుకుంటే చాలా బెస్ట్. అండ్ అదేవిధంగా ఇవాల్టి పిచ్లో జయదేవ్ ఉనాడ్కట్ని తీసుకుంటే చాలా బాగుంటుంది మార్కో యాన్సన్ పక్కన పెట్టినప్పుడు. ఎందుకంటే జయదేవ్ ఉనాడ్కట్ స్లో బాల్స్ వేస్తాడు. సో ఇప్పుడు మనకు ఐపీఎల్ మొత్తం స్లో బాల్స్ మీద నడుస్తుంది.
ఎక్కువ ఫాస్ట్ చేస్తే ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. మొన్న కేకేఆర్ మీద కూడా హర్షిత్ రాణా చాలా వేగంగా బౌలింగ్ వేయగానే 6 కొట్టాడు హెన్రిచ్ క్లాసెన్. ఆ వెంటనే అతడు స్లో బాల్స్ వేసేసాడు 5 అండ్ వాటిలో కొట్టలేకపోయారు. సో మనకు అలాంటి బౌలర్ ఉనాడ్కట్ అండ్ అదేవిధంగా ప్యాట్ కమిన్స్ ఫెంటాస్టిక్ బౌలర్. మీరు అబ్జర్వ్ చేయండి, ప్యాట్ కమిన్స్ అయితే అతని బౌలింగ్లో పేస్ వేరియేషన్స్ చాలా బాగుంటాయి. అందుకే మొన్న అతను అంత బాదుతున్నా కూడా ఒక 8 రన్ రేట్తో మాత్రమే రన్స్ ఇచ్చాడు. అండ్ ఎలాగూ నటరాజన్ ఉన్నాడు. సో మనకు ఓవరాల్గా ఇప్పుడు మార్పులు జరిగేదైతే మార్కో యాన్సన్ ఆర్ అబ్దుల్ సమద్ ఈ ఇద్దరు ప్లేసే మారే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే వీళ్ళని పదే మార్చకుండా వీళ్ళని అలానే ఉంచాల్సి వస్తుంది అని చెప్పి కూడా టాక్ ఉంది. మ్యాక్సిమం ఒక చేంజ్ అయితే జరగవచ్చని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఇతడైతే బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో చాలా ఓలీలో 6లు బాదాడు. సో ఇతడికి ఒక ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. కానీ ఇతనికి ఈసారి కూడా ఛాన్స్ రాకపోవచ్చు అని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి దాదాపు ఇతన్ని పక్కన పెడుతున్నారు. సో మొత్తానికి ఇప్పుడు సెకండ్ మ్యాచ్లో కూడా మనకు నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లేయర్ మనకు ఈ పిచ్ మీద రాణిస్తాడు, మనకు స్పిన్లో రాణిస్తాడు అనే ప్లేయర్ ఖచ్చితంగా మయాంక్ మార్కండే అండ్ షాబాద్ అహ్మద్ కూడా. సో ఇవాళ షాబాద్ అహ్మద్కి బౌలింగ్లో కూడా చాలా పని ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మ్యాచ్ విన్నర్స్, సో మిడిల్ ఆర్డర్ టు ఫినిషర్స్ వరకు అంతా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అవుట్ కాగానే మిగతా రైట్ హ్యాండర్స్కి ఖచ్చితంగా షాబాద్ అహ్మద్ను ప్రయోగిస్తారు. అండ్ అదేవిధంగా షాబాద్ అహ్మద్ని బ్యాటింగ్ ఆర్డర్లో పైకి కూడా పంపితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక సర్ప్రైజ్గా అతన్ని పైన పంపిస్తే అతడు చాలా మంచి హిట్టింగ్ చేశాడు. మొన్న యాక్చువల్గా చాలా రన్ రేట్ పెరిగిన తర్వాత షాబాద్ అహ్మద్ను పంపించారు. లేకపోతే అతన్ని కాస్త ముందు పంపించుంటే అతడు చేసిన హిట్టింగ్ చాలా ఫెంటాస్టిక్ అనిపించింది నాకు, ఎలాంటి తడబాటు లేకుండా. అండ్ ఎస్ఆర్హెచ్లో ఉన్నటువంటి మెయిన్ సమస్య రాహుల్ త్రిపాఠి. సో ఇంత కీలకమైన బ్యాట్స్మెన్, డొమెస్టిక్ ప్లేయర్స్ మనకి ఎస్ఆర్హెచ్కి ప్రాబ్లంగా ఉన్నారు. దాంట్లో రాహుల్ త్రిపాఠి చెలరవుతాడని ఆశించాం. కానీ 2023 కంటే దారుణంగా ఈ సీజన్లో ఆడుతున్నాడు. సో అతడు బ్యాటింగ్ మనం చూసాం, అంత మంచి బ్యాటింగ్ వికెట్ మీద కూడా సరైన బ్యాటింగ్ అయితే చేయలేకపోయాడు. అండ్ ఎస్ఆర్హెచ్కున్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కోల్కతా నైట్ రైడర్స్ మీద ఉన్నటువంటి బౌలింగ్ టీం అయితే ముంబై ఇండియన్స్కి కనిపించట్లేదు. గెరాల్డ్ కోయిట్జర్ ఉన్నాడు అండ్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. సో జస్ప్రీత్ బుమ్రాను ఒక్కరిని చూసుకుంటే సరిపోతుంది అనే విధంగా ఉంది. పీస్ చావ్లా ఒక బౌలర్, కానీ అంత మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ అయితే వేయట్లేదు. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. సో మొత్తానికైతే బౌలింగ్ కాస్త కేకేఆర్ మీద కంటే కాస్త తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు 3 మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్స్ ఉండే, వాళ్ళని ఆడేసరికి మన వాళ్ళకి అక్కడ రన్ రేట్ పెరిగిపోయింది. సో ఇప్పుడైతే చూస్తే బౌలింగ్లో బాగానే ఉన్నారు. మహమ్మద్ నబీ వస్తాడు ఇవాళ అంటున్నారు. సో మొత్తానికైతే రెండు టీంలు సమానంగా కనిపిస్తున్నాయి. కాస్త బిగ్ హిట్టింగ్ ఫినిషర్స్ అయితే ముంబై ఇండియన్స్లోనే ఎక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు. హెన్రిచ్ క్లాసెన్ మీద సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా తీవ్రంగా ఆధారపడి ఉంది. హెన్రిచ్ క్లాసెన్ మీద ఇలా ఆధారపడడం అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ని గుర్తు చేసుకుంటే ఒక గుర్తొచ్చే పేరు హెన్రిచ్ క్లాసెన్ మాత్రమే. సో అలాంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ చూడాలి మయాంక్ అగర్వాల్ అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మ వీళ్ళు మన తడబడుతూ ఆడారు. సో పవర్ ప్లేలో 50 కొట్టారు, 60 కొట్టారు అంటున్నారు. కానీ మీరు కొట్టిన విధానం చూడండి, చాలా క్యాచెస్ మిస్ అయ్యాయి. సో కంఫర్టబుల్ భారీ హిట్టింగ్ అయితే చేయలేకపోయారు. సో అలాంటి హిట్టింగ్ ఇవాళ ఇంత మంచి బ్యాటింగ్ వికెట్ మీద చేస్తారని ఆశిద్దాం. అండ్ ఒక చేంజ్ అయితే జరగవచ్చు అనుకుంటున్నాను. మార్కో యాన్సన్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ ఆర్ ట్రావిస్ హెడ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అండ్ జయదేవ్ ఉనాడ్కట్ని వేరే ఎవరైనా సమద్ ప్లేస్లో అయినా తీసుకొని ఇంపాక్టివ్ ప్లేయర్గా మనకు ఎవరినైనా తీసుకురావచ్చు. బ్యాట్స్మెన్ని అభిషేక్ శర్మ ఆర్ సమద్ ఎవరినైనా తీసుకురావచ్చు. సో మొత్తానికైతే ఇవాల్టి మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచిన టీం ఇప్పుడు 7th ప్లేస్లో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో. గెలిస్తే మాత్రం డైరెక్ట్ టాప్ 3 టాప్ 4లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా గెలవడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన టీం కోలుకోవడం చాలా వరకు కష్టం.